గోపాలనగర్ వీధి బడిలో చదువుకున్నాను రా నేను. బాపట్లో పుట్టినవాడు సార్, గుడ్డు కారం తినేవాడు రా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడు రా నేను. ఒంగోలు గోపాలనగర్ వీధి బడిలో చదువుకున్నాను రా నేను. పల్నాడు పౌరుషత్వాన్ని తీసుకున్నవాడిని, గుంటూరు జిల్లాలో పుట్టినవాడిని, బాపట్లలో జన్మించిన వాడిని, పల్నాడు పౌరుషత్వాన్ని తీసుకున్నవాడిని. గుంటూరు బాపట్లో పుట్టినవాడిని. చాలా బాధ్యతగా మాట్లాడతాం. ఒక మాట తోలు. నాకు బూతులు రాక కాదు, మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు. గుంటూరు బాపట్లో పుట్టినవాడిని, నాకు బూతులు రావంటే. సో నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మీరు పిఠాపురం అని నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మన బాపట్లో పుట్టాను, ఎక్కడ పుట్టాను. కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశా దిశ మార్చేలా చేస్తాను. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది. రాయలసీమలోని సిద్ధవటాన్ని చూసి ఈ కొండల నడుమ మధ్యనున్న మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. పద్మశాలి చేనేత కులాల్లో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలిసినవాడు. ఆయన బందర్లోనే పుట్టారు. అలాగే నాకు ఇష్టమైన, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఇష్టమైన తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన బందర్లోనే పుట్టారు. ఆయన పాద పద్మాలకి నమస్కరించుకుంటూ, నేను గుంటూరులోనే పుట్టాను. ఈ ఎన్నికలు నేను మొదటిసారి కాదు ఇక్కడ రావటం, ఇక్కడే ఉంటా. మంగళగిరి నా స్థానం, గుంటూరే. నేను గుంటూరులోనే పుట్టా. గుంటూరు జిల్లాలో మంగళగిరిలోనే ఉంటా. మనకి రాజమండ్రిలో ఆఫీస్ ఉంది. అవసరమైతే పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ తీసుకుంటా. బస్ స్టాండ్లో తప్పిపోయాను నేను, నరసాపురం బస్ స్టాండ్లో. నరసాపురంలో ఒకే ఒక చిన్న జ్ఞాపకం నాకు. చీరాల నుంచో ఒంగోలు నుంచో అనుకుంటాను. ఒక 4 5 ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడ మొగల్తూరులో మా ఇంటికి తీసుకొచ్చి, సార్ ఆయనతో పాటు మా ఒంగోలు నుంచి ఇక్కడ దిగి మొగల్తూరు వెళ్ళడానికి వేరే బస్సు పట్టుకోవడానికో లేదో ఏదో బండికో జట్కా బండికో వెయిట్ చేస్తామంటే ఇక్కడ బస్ స్టాండ్లో తప్పిపోయాను నేను, నరసాపురం బస్ స్టాండ్లో. అన్నయ్య గారు మన మొగల్తూరు పక్కన నర్సాపూర్ ఉంది, మిషన్ హాస్పిటల్. కళ్యాణ్ ఒక్కడే బాపట్లో పుట్టాడు. అంటే మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ మీద తిరుగుతుండే ఉన్నట్టు. గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం. మా వారికి జాబ్ అక్కడ. ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి. అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి. కళ్యాణ్ బాబుని తీసుకెళ్తాను, అక్కడ చదివిస్తాను అన్నాడు. అందుకని పంపించాను మెడ్రాస్కి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా పిల్లలు చాలా చిన్నోడు. అండ్ 4th 5th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఏజ్ అది. ఆ ఏజ్లో వాడు ఒక ఫాదర్ గాను మదర్ గాను సూర్యతోటి చేసేవాడు. మా దగ్గర చదువుకున్నాడు, మెడ్రాస్లో కొన్నాడు, తర్వాత మళ్ళీ కొన్నాడు, నెల్లూరు వెళ్ళిపోయాడు. అదేంటో మా ఇంట్లో బిడ్డలాగా ఉంటుంది, మా మొదటి బిడ్డ ఉంటుంది. నేను చదివిన మిషనరీ స్కూల్ సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. దాంట్లో నేర్చుకున్న పాఠాలు కానీ, దాంట్లో నేర్చుకున్న విలువలు కానీ, ఈరోజు నేను ఇంత బలంగా పోరాటం చేయడానికి నాకు నెల్లూరులో మా టీచర్లు, మా సెయింట్ జోసెఫ్ స్కూల్ నాకు నేర్పించిన పాఠాలు, విలువలే నన్ను ఈ రోజున ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి, మన సమాజానికి, మన రాజకీయాల్లోకి కొంత విలువలతో బాధ్యతతో కూడి రాజకీయాలు చేయాలని తీసుకురావడానికి మా టీచర్ నేర్పిన పాఠాలు, నా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచింగ్ మెథడ్స్
ఇది నాకు చాలా ఆనందంగా కలిగించింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ కాంపౌండ్ ఇలా ఉండదు. సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను నెల్లూరులో. నా విద్య నేను బేసిక్ తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకుంది ఒంగోలు జిల్లాలో గోపాల్ నగరం అనే ఏరియాలో ఉండేవాడిని. ఒక వీధి బడిలో ఉండేవాడిని. మా అమ్మ నన్ను ఫస్ట్ వీధి బడికి పంపించింది. ఆ వీధి బడి ఎలా ఉంటుందంటే వీధి అంటే వీధి, రోడ్డు మీదే బడి. ఈ రోడ్డు మీద ఇలా ఉండేది. ఇక్కడ కూర్చొని మా అందరు నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నాను ఎక్కాలు కానీ ఇవన్నీ. ఆ ముఖ్య మూలిగిన మా మార్క్స్ కి నాకు నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు. సిఈసి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. నాకు నామోషి అరే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఎస్సీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఎస్సీ నేర్చుకున్నాను. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అది కూడా నాకు అర్థం కాలేదు. క్యాలిక్యులస్ అని చెప్తుండే ఇలా చూసేవాడిని, నాకేం అర్థమయ్యేది కాదు. వినయ్ బాబు గారు ఉన్నాడు. నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, నేను మ్యాథమెటిక్స్ పాఠాలు అవి తీసుకునేవాడిని. మా స్నేహితులు కొంతమంది ఎంపీసీలో ఉండేవాళ్ళు. ఫిజిక్స్ కెమిస్ట్రీకేమో మ్యాథమెటిక్స్కి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఫిజిక్స్ కెమిస్ట్రీకి మ్యాథమెటిక్స్ మిగతా సబ్జెక్ట్స్కి నారాయణ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇంటర్మీడియట్లో మీ సబ్జెక్ట్ ఏంటండి? చాలా ఇంటెలిజెంట్గా ఉంటుందని అందరూ సిఈసి తీసుకుని నేను ఎంఈసీ తీసుకున్నాను, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అది యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అసలు ఏం తెలియదు. కాకపోతే కొంచెం బాగా ఇంటలెక్చువల్గా ఉంటుంది. కళ్యాణ్ ఎంఈసీ తీసుకున్నాడంటే కొంచెం ఫ్రెండ్ గ్రూప్లో చాలా బాగుంటుంది. నాకు ఒక 2 రోజులు వెళ్ళిన తర్వాత నాకేం అర్థం కాలేదు. చిన్నాడు కానీ మా ఇద్దరం బాగానే, మా పెళ్ళైన కొత్తలో కళ్యాణ్ బాబు ఏదో కంప్యూటర్ సైన్స్ ఏదో చేసేవాడు, నన్ను తీసుకెళ్లేవాడు. ఈయన షూటింగ్ ఫుల్ బిజీగా ఉంటే చక్కగా కబులు చెప్పేవాడు నాతోటి. మీ ఇద్దరం బాగుండేవాళ్ళం. ఇప్పటికీ కూడా బాగా మా కబులు చెప్తా ఉంటాడు. బాగుంటది కళ్యాణ్. ఆయన అన్నానగర్లో ఉంది. నా 1 year 2 months డిప్లొమా పంట కంప్యూటర్ ప్రోగ్రామ్. ఒంగోలు శర్మ కాలేజ్ బైపీసీ. నాకు ఈ రోజు కూడా సైన్స్, ఎస్పెషల్లీ బయాలజీలో నాకు ఇంట్రెస్ట్. తర్వాత బీకామ్ షిఫ్ట్ అయింది కాబట్టి నాకు అది అయింది. కానీ డిగ్రీలో ఇంటర్మీడియట్ మా పెద్ద చెల్లి విజయకారం అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి. 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లోనా అక్కడ మసీదు, ఒంగోలు మసీదు పక్కనే మా ఇంట్లో అంకుల్. ఆ ఇంట్లో అందరూ చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు. ఇది నేను నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకున్నాను. ఇది చాలా చిన్నప్పుడు నేను ఈ ఫతేఖాన్ పేటలో ఉండేవాడిని. నేను దర్గామిట్లో నా స్కూల్. మా నాన్నగారికి ఎక్కడో పేరాల చీరాల అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు. నా అదృష్టం, నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవటం వల్ల కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించి ఏఈఎస్ గా రిటైర్ అవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో దాదాపు గుంటూరు మొదలుకొని అన్ని జిల్లాల్లో పనిచేయడం వల్ల నాకు అన్ని చోట్ల పెరిగే అదృష్టం కలిగింది. మన ప్రకాశం జిల్లాలో కనిగిరిలో కానీ, అలాగే ఒంగోలులో, మన గోపాల్ నగరంలో మనకి ఉండేవాడిని. కాబట్టి ఈ అవకాశం నీకు దక్కుతుందని నాకు చిన్నప్పుడే రాసిచ్చాడేమో. కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలో కూడా నేను ఇక్కడ అన్నం తిన్నాను, ఇక్కడ గాలితో పీల్చాను, ఇక్కడ నీరు తాగాను. ఈ రోజున మీ అందరి అభిమానాన్ని చూరగొట్టున్నారు. ఇంతకంటే ఏం కావాలి అదృష్టం. మేము చిన్న ఫ్యామిలీ అంటే మా చుట్టాలు ఎవరు లేరు, తక్కువ మంది. మేము 5గురు. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ తిరిగేవాడు. కూర్చున్నది ఎవరు బాబు మీది ఎక్కడ అన్నారు. మాది ఒక ఊళ్ళో లేదు, నాన్నగారు ట్రాన్స్ఫర్ కూడా అన్ని ఊళ్ళో తిరుగుతూ వచ్చావు. పవన్ కళ్యాణ్ బికమ్ ఫ్రెండ్ అంటే అరౌండ్ 20s లో అట్లా. వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్ లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం. బికాస్ ఐ ఓన్లీ గివ్ ఎ కంపెనీ టు కళ్యాణ్. సో చెన్నైలో ఉంటాడు కాబట్టి వి బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో వన్ డే తను హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోతుందని, సో ఐ వాంట్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. ఓకే. సో తను వచ్చేసాయి నాతో.